అందరూ చర్చనీయాంశానికి కారణమవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్, నేను ఇక్కడి నుంచి నా తదనంతరం నా జీవితంలో నేను కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఇల్లు అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తికే బ్యాంకు వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఓకే, ఆ 50 లక్షల రూపాయల లోనుతో ఇల్లు డబ్బులు కూడా లేకుండా మిగిలిపోతున్నటువంటి నేను ఏదైనా వ్యాపారం చేసి పాపకి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి. అంతేకాకుండా నా జీవితం ముందుకు, నా రాజకీయ జీవితం కూడా ముందుకు నడవాలి. బ్రతుకున్నంత కాలం, ఈ బ్రతుకున్నంత కాలం నేను ఇప్పుడు ఎవరికైనా వీలునా ఎన్ని ఆస్తులు రాసిన తర్వాత, సుమారు 30 కోట్ల రమారమి 30 కోట్ల వరకు విలువైన ఆస్తులు రాసిన తర్వాత, అది కాక ఈ మధ్యలో ఒక 14-15 నెలల కాలంలో ఈ గొడవ వస్తున్నటువంటి కాలం నుంచి 1,18,00,000 రూపాయలు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ ఖర్చుల కోసం. ఓకే, అంతేకాక మరొక 18 లక్షల వరకు కూడా ఇచ్చాను. అంటే 1,40,00,000 ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నేనేమంటానంటే అసలైన పాయింట్, ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా గాని లేకపోతే సెటిల్మెంట్ డీడ్ లో గాని రాశాను అనుకోండి, నేను వ్యాపార పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా వ్యాపారం నేను చేసి తీరాలి, లేకపోతే ఈ పనులన్నీ నేను చేయలేను. నా దైనందిన జీవితానికి కూడా నష్టం జరుగుతుంది. నేను బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టేటప్పుడు ఈ ఆస్తి మీద నేను ఎవరికైనా తనఖాలు ఇచ్చానా, ఎవరికైనా వీలునామా రాశానా, ఎవరికైనా సెటిల్మెంట్ డీడ్ లో రాశానా, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో అట్రాక్ట్ అవుతుందా అని బ్యాంక్ వారు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఈ బిల్డింగ్, ఈ 5వ బిల్డింగ్, నేను ఉంటున్నటువంటి బిల్డింగ్ సంబంధించి లీగల్ ఒపీనియన్ కి పంపించినప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ లో దువ్వాడ శ్రీనివాస్ వారసత్వంగా ఈ ఆస్తి తన పిల్లలకు చెందుతుందో భార్యకు చెందుతుందో అని రాశాడు, వాళ్ళు కూడా సంతకం పెట్టాలి అని ఒకవేళ వస్తే, వాళ్ళు పెట్టకపోతే నేను ఎక్కడికి పోయి చావాలి అని అడుగుతున్నాను సార్. మీ ద్వారా సభ్య సమాజానికి, ఆ వాణి గారి లాయర్ కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నాకు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ ఆస్తి ఉండి కూడా నేను ఇప్పుడున్నటువంటి అప్పుల్ని తీర్చలేక, వాణికి నేను రాస్తున్నటువంటి ఆస్తులన్నిటికీ ఉన్న అప్పులు తీర్చాలి ఒకవైపు, రెండు పిల్లలకు పెళ్లి చేయాలి, రెండో పాపకు పెళ్లి చేయాలి, చదివించాలి పీజీ అదో వైపు. ఇవన్నీ చేయాలంటే నాకేమైనా చెట్లకి డబ్బులు రాస్తాయా సార్? అప్పు చేసి వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి సార్. ఒకవేళ ఆ వ్యాపారం సక్సెస్ కాకపోతే నష్టపోతాం సార్. అది బ్యాంకు కట్టుకోవాల్సి వస్తుంది సార్. నాకున్న నాలెడ్జ్ తో, నాకున్న శక్తితో నేను వ్యాపారం చేయగలిగి అందులో సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకంతో నేను వ్యాపారం చేయడానికి నాకు ఎవడైనా రూపాయి ఇవ్వాలంటే ఈ బిల్డింగ్ మీద కూడా ఈ లిటిగేషన్స్ ఉంటే నేను ఎలా చేయాలో దయచేసి వాణి లాయర్ గారు దయచేసి లీగల్ రిపోర్ట్ లో రేపు బ్యాంకుకి ఇవ్వాల్సి వస్తే బ్యాంక్ లీగల్ ఒపీనియన్ కి పంపిస్తే, ఆ లీగల్ ఒపీనియన్ లో పర్వాలేదు మేము దువ్వాడ శ్రీనివాస్ కి లోన్ ఇచ్చేస్తాం, ఆయన ఎవరికైతే రాశారో వీలునామా రాశారో సెటిల్మెంట్ డీడ్ లో రాశారో ఆ సంతకాలతో మాకు సంబంధం లేదు అని ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు వారు చెప్తారా సార్? చెప్తారా? ఆయన మాట్లాడుతున్నారు అంటే నేను చావాలా సార్? నేను ఆయన అంటున్నారు మీడియా మీద బేస్ చేసి మనం మాట్లాడాలి అంటున్నారు. మీడియా మీద బేస్ చేసి అడల్టరీ అన్న దానికి అంగీకరించాల్సినప్పుడు వాణి చెప్పారు కదా, నువ్వు పలాసాలో ఎల్లుండు, టెక్కల్లో ఉండడానికి వీలు లేదు, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయకూడదు? మీడియాలో క్లియర్ గా చెప్పారు, నువ్వు టెక్కల్లో ఉండకూడదు, పలాసా ఎల్లు మాధురితో ఉండి అంటున్నారు. ఇంకెక్కడైనా నేను మాధురితో ఉండొచ్చట. ఒక కట్టుకున్న భార్య మాధురితో నువ్వు ఉండు అని అంటుందా సార్? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎక్కడైనా ఉండొచ్చు అంటుందా? అంటే నేను టెక్కల్ నుంచి పోవాలి అన్నదే వాళ్ళ ఇన్సిడెంట్, వాళ్ళ ఇంటెన్సిటీ. అంటే ఈ ఇల్లు కూడా అడగటంలో ఉద్దేశం టెక్కలలో శ్రీనివాస్ ఉండకూడదన్న ఉద్దేశమే మీకు కనబడుతుందా? నా తాలూకా అభిప్రాయం, నేను టెక్కల్లో ఉండకూడదు అన్నది వాణి కూడా చెప్పింది, ఈ మధ్య మీడియాలో చెప్పింది. అదెందుకు ఎవిడెన్స్ కింద మరి వాణి గారు లాయర్ తీసుకోరు అని అడుగుతున్నాను నేను. నేను అన్నది ఏంటంటే సార్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నాకు బ్యాంకు వాడు లోనింగ్ కూడా చేయడు. నేను ఎవరికైనా మీ దగ్గరకే వచ్చి అప్పు అడిగాను అనుకోండి, మీకు అప్పు ఇవ్వాలనే ఉంటది. అప్పు ఇవ్వాలని ఉండేటప్పుడు ఆస్తిని చూసి ఇవ్వాలని ఉంటది. మరి నాకు ఈ ఆస్తి నాకు ఎవరికో రేపు పొద్దున్న నాకు హత్య ప్రయత్నం లేకపోతే పోవటమో న్యాచురల్ డెత్ నాకు జరిగింది అనుకోండి, ఈ అప్పు ఎవరు తీర్చాలి? వారసత్వంగా వచ్చిన వాళ్ళే తీర్చాలి. అంటే నేను ఎవరికైతే వీలునామా రాశానో వాళ్ళు తీర్చాలి. మరి తీర్చాలనుకునేటప్పుడు వాళ్ళ సంతకాలు కూడా ఎంట్రీ అవ్వాలి. వాళ్ళు కూడా బ్యాంక్ లోనికి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. గొడవల నలిగినటువంటి ఏ ఆస్తి
పైన వాళ్ళు రేపు సంతకాలకు వస్తారన్న నమ్మకం ఉందా? కోర్టులో లిటిగేషన్ అయిన తర్వాత ఇదంతా ఆ పరిస్థితికి దారితీస్తుందని నమ్మకం ఉందా? నేను ఎలా బ్రతకాలి సార్? నేను వ్యాపారం చేయాలంటే కూడా నాకు ఒక రూపాయి అయినా నా చేతిలో ఉండాలి కదా సార్. రూపాయి ఉంటే ₹1/2 ఎవడైనా లోన్ ఇస్తాడు సార్. ఓకే, రూపాయి లేకపోతే నాకు ఎవడిస్తాడు సార్ అప్పు? యా శ్రీనివాస్ గారు, ఇది నా ఆర్గ్యుమెంట్. శ్రీనివాస్ గారు ఓకే, ఒకవేళ ఆ ఇంటి విషయం తేలకపోతే మొత్తం ఈ వివాదం ఏదైతే ఉందో అది మళ్ళీ మొదటికి వస్తుంది, రైట్? మరొక మాట కూడా నేను చెప్తున్నాను సార్. 4 పాయింట్లు నేను ఒప్పుకున్నాను. 5వ పాయింట్ ఇల్లు ఇవ్వను అని కరాఖండిగా చెప్తున్నాను. ఓకే, కాదు అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే వారి లాయర్ గారి ద్వారా లెట్ దెమ్ ప్రొసీడ్ టు కోర్ట్ ఆఫ్ లా. ఓకే, కంటెస్ట్ చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారు? కోర్టుకు ప్రొసీడ్ అవ్వమనండి. కానీ ఇంటి దగ్గర ఇలా కూర్చొని అసభ్యకరంగా ప్రజల ముందు నాకు డ్యామేజ్ చేసేటట్టు, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసేటట్టు. సార్, మొదటి రోజు వచ్చేటప్పుడు నాన్న అని పిలవడానికి పిల్లలు వచ్చారు అని చెప్పింది. రెండో రోజు వచ్చేటప్పుడు మాధురి DNA టెస్ట్ గురించి మాట్లాడింది. మూడో రోజు వచ్చేటప్పుడు